మీకు బాగా ఇబ్బంది పెట్టింది కేసు కానీ కేస్ స్టడీ కానీ? ఒక్కడే ఒక కొడుకు వాళ్ళకి 16 years బాయ్, ఫైట్ రిచ్, ఎంత ఖర్చైనా పెట్టుకోగలరు. వచ్చిండు సడన్ గా బ్రెత్ లేసుకున్నాడు, సివియర్ పెయిన్ అబ్డమెన్. దాంట్లో చూస్తే ప్యాంక్రటైటిస్ లా కనిపిస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ లంగ్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే, తీసుకునేటువంటి ఆ పొజిషన్ కూడా లేదు. పేరెంట్స్ ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, మెంటలీ ఛాలెంజింగ్ ఉంటది. ఎలా ఇబ్బంది పెట్టేవారు? ఇంకా ఏమైనా స్పెషల్ డాక్టర్, స్పెషల్ మెడిసిన్ ఏమైనా తెప్పిస్తారా? ప్యాంక్రియాస్ లోపల యాక్టివేట్ అయినా ఏంటంటే ఇట్ విల్ ఈట్ అప్ ద హోల్ బాడీ. వెళ్ళలేక ముందు సార్ రాత్రి వచ్చి ఒకసారి చూస్తారా, ఇక్కడే ఉండండి, కూడా వెళ్ళొద్దు, హాస్పిటల్లోనే వెళ్ళండి, వెళ్ళకండి, హాస్పిటల్లో ఉండండి, పేషెంట్ దగ్గర ఉండండి. వాళ్ళ ఫీలింగ్ ఏమంటే నేను మల్టిపుల్ టైమ్స్ చూస్తే వాడు ఫాస్ట్ గా రికవర్ అవుతాడేమో. ఎందుకు వచ్చింది సార్ అంత చిన్న వయసులో ప్రాబ్లం? ఎవ్రీబడి డ్రింక్స్ అండి. చాలా మంది చెప్తారు అందరూ ఆల్కహాల్ తీసుకుంటారు, అందరికీ ఎందుకు కాదు. నీ బాడీ, నీ ఆర్గన్ పడదు. ప్యాంక్రటైటిస్ రావడానికి మేజర్ కాజెస్ రెండే అండి. ఒకటి ఆల్కహాల్, సెకండ్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటే వస్తాయి. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ కెరీర్లో ఎంతోమంది పేషెంట్ని, కేసెస్ని చూసుంటారు. మీకు బాగా ఇబ్బంది పెట్టింది కేసు కానీ కేస్ స్టడీ కానీ ఏదైనా ఉందా? డెఫినెట్లీ సార్. అంటే నేను ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ రెఫర్ అయ్యే పేషెంట్స్ అంతా ఎండ్ స్టేజ్ అంటాం. ఒక్కడే ఒక కొడుకు వాళ్ళకి, ఫైట్ రిచ్. సార్ ఇట్లా ఒక 16 years బాయ్ వచ్చిండు, సడన్ గా బ్రెత్ లేసుకున్నాడు, సివియర్ పెయిన్ అబ్డమెన్. వెళ్ళి చూస్తే పేషెంట్ కి ఆల్మోస్ట్ ఏమంటారు కొలాప్సింగ్ సిచ్యువేషన్, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, బీపీ చాలా డ్రాప్ అవుతున్నాయి. సో ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇంట్యూబేట్ చేసేసి, అంటే వెంటిలేటర్ మీద ఫస్ట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత పేషెంట్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఏ స్టేజ్. ఎందుకంటే ప్యాంక్రటైటిస్ అనేది ఒక సివియర్ నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ అంటాం. మన జీర్ణాశయం అది ఒక అంగం, ఇంపార్టెంట్ ఆర్గన్. ప్యాంక్రియాస్ లోపల యాక్టివేట్ అయినా ఏంటంటే ఇట్ విల్ ఈట్ అప్ ద హోల్ బాడీ. మొత్తాన్ని ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్ ఫెయిల్యూర్. ఈ అబ్బాయి వచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ లంగ్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే, తీసుకునేటువంటి ఆ పొజిషన్ కూడా లేదు, పూర్తిగా ఊపిరితిత్తులు ఇదైపోయాయి. ఏఆర్డిఎస్ అంటాం, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. 100 మందికి ఏమైనా సివియర్ అక్యూట్ ప్యాంక్రటైటిస్ వచ్చింది అంటే 50 మంది బతకరు. ఈ అబ్బాయి లక్కీలీ ఏమంటారు అంటే ఈ డిడ్ నాట్ వెంట్ ఇన్ టు ఆపరేటివ్ స్టేజ్ అక్కడ వరకు, బట్ లంగ్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళి దాంట్లో మనం ఎవ్రీడే మార్నింగ్ ఈ విల్ షో సమ్ ఫైండింగ్స్, ఆఫ్టర్నూన్ కి ఒక చేంజెస్ వస్తాయి, ఈవినింగ్ ఒక చేంజెస్ వస్తాయి. సో ఈ సిచ్యుయేషన్ లో అంటే ఆల్మోస్ట్ ఐ మేనేజ్డ్ దట్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 3 weeks. పుట్స్ సో మచ్ ప్రెషర్ ఆన్ యూ. ఎలా ఇబ్బంది పెట్టేవారు సార్? అంటే వాళ్ళ యాంగ్జైటీ ఇబ్బంది పెట్టేది ఏంటంటే సార్ ఇంకా ఏమైనా స్పెషల్ డాక్టర్, స్పెషల్ మెడిసిన్ ఏమైనా తెప్పిస్తారా, స్పెషల్ మషిన్ ఏమైనా ఉందా, ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా ఉందా అంటేనే ఈవెన్ ఇఫ్ యూ బయటికి రాగానే ఓపీలో ఉంటున్నట్లే వచ్చి బయట కూర్చోంటారు. వెళ్ళలేక ముందు సార్ రాత్రి వచ్చి ఒకసారి చూస్తారా, సార్ ఇక్కడే ఉండండి, అంటే ఇట్ ఈస్ కూడా వెళ్ళొద్దు, హాస్పిటల్లోనే వెళ్ళండి, వెళ్ళకండి, హాస్పిటల్లో ఉండండి, పేషెంట్ దగ్గర ఉండండి, ఇంకొకసారి చూడండి. వాళ్ళ ఫీలింగ్ ఏమంటే నేను మల్టిపుల్ టైమ్స్ చూస్తే వాడు ఫాస్ట్ గా రికవర్ అవుతాడేమో. మోర్ దెన్ అటాచ్మెంట్ టు హిమ్, ద ఫ్యామిలీ ఈస్ గాట్ అటాచ్డ్ టు మీ. వాళ్ళ ఇంట్లో ఈవెన్ డాక్టర్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఓకే, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒక డాక్టర్ గా, ఒక ఎస్పెషల్లీ సర్జన్ గా మీరు వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు డాక్టర్స్ ఇరిటేట్ అవ్వడము, ఎన్నిసార్లు చెప్పాలండి, అర్థం కాదా, కావాలంటే తీసుకెళ్ళిపోండి అనే స్టేట్మెంట్లు చూశాను. బట్ ఐ నెవర్ లూజ్. ఎక్కడ కంట్రోల్ గానే ఉన్నా. గ్రాండ్ మదర్ ఇప్పుడు చెప్తారు కదా, ఆ రోజు నిజంగా మీరు ఏమంటారు, ప్రతి నిమిషం ఎంత పేషెన్స్ తో చెప్పారు డాక్టర్ గారు. భయం అనేది ఒకటి ఉంటుంది మాకు. ఎందుకంటే ప్రతి నిమిషం వాడు ఆ మషిన్ నుంచి ఎప్పుడు వస్తాడా, మా దగ్గర మాట్లాడతాడా అనే ఒక తపన మాకేముంటుందో దాన్ని మీరు ఏమంటారు ఎప్పుడు మనం పోనీయలే. యంగ్ బాయ్, నేను ఒకటే చెప్తుంటే ద ఓన్లీ పాజిటివ్ సైడ్ మీ అబ్బాయికి ఉండేది ఏంటంటే మన ఏజ్, ఇంకేం లేదు. డిసీజ్ అంటున్నావు పెద్దోళ్ళ కానీ చాలా చిన్నోళ్ళ కాల్లో వచ్చింది అంటే మాత్రం విల్ డెఫినెట్లీ సే విల్ నాట్ సర్వైవ్. ఎందుకు వచ్చింది సార్ అంత చిన్న వయసులో ప్రాబ్లం? సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణ కల్చర్ ఆర్ యూత్ లో ఉండేది. ఇప్పుడు ఎవ్రీబడి డ్రింక్స్ అండి.
అందరూ తాగుతున్నారు. ఇది అందరూ ఒక కల్చర్ తాగుతున్నారు. అయిపోయింది. అది ఒక భాగం అయిపోయింది. ఆల్కహాల్ ఏమంటారు 16 ఏళ్ల వయసు వచ్చింది ఏంటంటే వాళ్ళు శ్రీదేవిలాగా బిహేవ్ చేస్తారు. రైట్స్ అన్ని వచ్చేసేమో. చాలా మంది చెప్తారు అందరూ ఆల్కహాల్ తీసుకుంటారు. అందరికీ ఎందుకు కాదు, నీ బాడీ నీ ఆర్గన్ దాని హైపర్ సెన్సిటివిటీ అంటాం, దానికి అనఫిలాక్సిస్ అంటాం మేము. పడదు. ఆ పడినప్పుడు దే వుడ్ హావ్ ట్రైడ్ దిస్ కిడ్ ఆల్సో ఫస్ట్ అటెంప్ట్. అంతే ఒక్కసారేనా? అంతే ఒక్కసారి ట్రై చేశాడు. అంతే. ఒక్కసారికి ఇలా అయిపోయింది. నోబడి న్యూ అబౌట్ ఇట్. అంటే ఎవరికూ తెలియదు. ఆడంతా రికవర్ అయిన తర్వాత కూర్చొని అందరినీ బయటకు పంపించి ఏం జరిగింది చెప్పు అంటే నిజం చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంటే అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదా ఎవరికి తెలియదు, ఇలా? నాకు తెలియదు. లిక్కర్ మీకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? పేషెంట్ వచ్చాడు, సీరియస్ ఉన్నాడు, వెంటిలేటర్ మీద పోయాడు, మనకు అడిగే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఛాన్సే లేదు. అన్కాన్షియస్ కెనాట్ స్పీక్, అన్కాన్షియస్, మాట్లాడలేదు. వెంటిలేటర్. సో మనం ఏం మాట్లాడడానికి ఎంత కాలం పట్టింది సార్? ఈ టుక్ 1 వీక్. ఇతను 1 వీక్ తర్వాత ఏం చెప్పాడు మీకు? 1 వీక్ నువ్వు చెప్పలేదు. ఎందుకంటే రికవరీ ఫేజ్ లో మనము వెళ్ళి వి విల్ టాక్ అబౌట్ ఓన్లీ ఎన్కరేజింగ్ హిమ్ టు రికవరీ, కానీ అంతే. బిఫోర్ డిశ్చార్జ్ ఉంటాయి ఇవంతా. రైట్ సార్. నిజంగా 1,00,000 మందికి పైగా ట్రీట్ చేశారు, సర్జరీ చేశారు. దాదాపు 30 సంవత్సరాల కాలంలో 16 సంవత్సరాల కింద జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు చెప్తుంటే ఆ ఫీలింగ్ అంతా మీ కళ్ళల్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.